డైరెక్టర్ బుజ్జిబాబు సానా డైరెక్షన్లో రిలీజ్ అయిన పెట్టి సినిమా గురించి చూడబోతున్నాం. సినిమా స్టార్టింగ్లో సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ లీడర్షిప్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే జరిగిన ఒలింపిక్స్లో ఇండియా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల మెడల్స్ చాలా తక్కువ వచ్చాయి. ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఇండియా ఇకపై కలలో కూడా మెడల్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని రీఫార్మ్ చేయాలి. చాలా రీసెర్చ్ చేసి చాలామంది యంగ్స్టర్స్ని లోపలికి తీసుకురావాలి. దానికోసం వర్క్ని చూడండి. నెక్స్ట్ మీటింగ్లో దీనికి సంబంధించిన డెవలప్మెంట్ని మీరు చూపించాలి అని చెప్పి అందరు ఆఫీసర్లకు ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక ఆఫీసర్ ఒక ఊరికి వెళ్తుండగా పోయే దారిలో ఒక స్పోర్ట్స్ సెలక్షన్ జరుగుతుంది. అందులో పిల్లలు కొత్తగా వచ్చి చేరతారు. చేరిన వాళ్ళందరినీ పిలిచి నువ్వు ఎవరిలా అవ్వాలి అని అడిగితే నేను పెట్టిలా ఒక రెజ్లర్ అవ్వాలి అని అంటారు. తర్వాత ఇంకొకరిని అడిగితే నేను పెట్టిలా ఒక పెద్ద క్రికెటర్ అవ్వాలి అంటారు. ఇంకొకరిని అడిగితే నేను ఒక అథ్లెట్ అవ్వాలి పెట్టి అంటారు. ఏంట్రా బాబు అందరూ వచ్చి ఒకే మనిషి పేరు చెప్తున్నారు, కానీ డిఫరెంట్ స్పోర్ట్స్ చెప్తున్నారు కదా అని తనకే ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెట్టి ఎవరు అని అతను తెలుసుకోవాలని ఆశపడతాడు. ఈ తెలుగు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఒకరిని పెట్టుకుంటారు కదా. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పే క్యారెక్టర్ బలవంతంగా వచ్చి హాజరై ఇతను నేను వచ్చి ఆ పెట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి తీసుకెళ్ళి ఒక మలక అడవి వైపు నడిపిస్తూనే తీసుకెళ్తాడు. అది అతను వాడు చెప్పిన ఆ ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అన్నది పక్కన పెట్టు. ఈ కొండ ఎక్కేటప్పుడు వాళ్ళు పడ్డ కష్టం కంటే మనమే ఎక్కువ కష్టపడ్డాం. ఆ రేంజ్లో చావగొట్టారు ఆ ఫ్లాష్ బ్యాక్లో. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం చెప్తున్నాడంటే బెట్టున్న ఊరికి ఓ అడ్రస్సే లేదు, ఆ ఊరోడికి రేషన్ కార్డు లేదు, ఏ ఐడి కార్డు లేదు, ఆ ఊరికి గుర్తింపు కార్డులు ఇప్పించడం కోసమే బెట్టి పోరాడాడని బెట్టి గురించి ఒక కథ మొదలు పెడతాడు. ఆ దారుణమైన కథ ఏంటి అన్నదే ఈ సినిమా కథ. ఈ కథ ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకుని హిందీలో చందు ఛాంపియన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ రియల్ ఇన్సిడెంట్లో మురళీకాంత్ పెట్కర్ గారి జీవితమే అది. మరి ఆ లైఫ్ని మేము మసాలా కథగా మార్చి ఎలా తీస్తున్నామో చూడు అని ఓ మరీ అంత ఘోరమైన పనికిరాని సినిమా తీసిపడేశారు. నేను ఇప్పుడు బెట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్తారా అని తీసుకెళ్ళినోడు బెట్టి చేసిన వీర ధీర కార్యాలన్నీ వివరిస్తాడేమో అని ఆశగా మనం ఎదురు చూస్తూ కూర్చుంటే వాడు ఆ స్పోర్ట్స్ ఆఫీసర్ దగ్గర బెట్టి లైట్ ఆపేసి జాన్వీ కపూర్ దగ్గర ఏవేవో గజిబిజి పనులన్నీ చేశాడనే మ్యాటర్లన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ ఆఫీసర్ లాగానే మనం కూడా ఈ మ్యాటర్ కథలన్నీ అయిపోయాక అసలు పాయింట్కి వస్తాడేమో అనుకుని మనం కూడా వెయిట్ చేస్తే వాడు మళ్ళీ ఆ మ్యాటర్ కథనే చెప్పి ముగిస్తాడు. అప్పటికే చూస్తే ఊళ్ళో ఒకటి జెండా ఊపుకుంటూ రైలు కింద పడి చచ్చిపోతాడు. స్టార్టింగ్లో హీరో క్రికెట్ ప్లేయర్గానే ఉంటాడు. అందులో పెద్దోడు అవ్వాలంటే పుట్టుకతోనే కొన్ని ఎలిజిబిలిటీస్ లేకపోవడం వల్ల అందులో పెద్దోడు కాలేడని తెలుసుకుని ఇప్పుడు చూడండి ఏమవుతుందో. అతను రెజ్లింగ్కి వెళ్తాడు. రెజ్లింగ్కి వెళ్తే కోచ్ ఎవరు తెలుసు కదా, శివరాజ్ కుమార్ని చూపిస్తారు. ఒక పిల్లాడిని పిలిచి ఇతన్ని రెజ్లింగ్ కోచ్గా చూపించచ్చా అంటే అని తల ఊపేస్తుంది. అతన్ని కాస్ట్ చేశారంటే వీళ్ళు ఏ స్థాయిలో సినిమా తీసుకుంటారో చూడండి. మామూలుగానే ఒక స్పోర్ట్స్ టెంప్లెట్ సినిమా అంటే దానికి ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది, దాన్ని ఎవరు తీసినా బాగానే ఉంటుంది. వీళ్ళు ఒక మంచి కథనే పట్టుకుని దాన్ని కేవలం హీరోకి మాస్ పెంచుతున్నా చూడు అని చెప్పి ఓ ఉప్పు లేని చప్పని స్క్రీన్ ప్లే చేసి చాలా డబ్బులు పెట్టి మొత్తం ఖర్చు పెట్టేసిండ్రు. మీ డబ్బులు టైం 2 దండగ చేసుకోకండి అసలు.